గుడ్ మార్నింగ్ గైస్. వాయిస్ ఇస్ క్లియర్ మా? కనబడుతుందా? గుడ్ మార్నింగ్ వినిపిస్తుందండి. గుడ్ మార్నింగ్ గైస్. గుడ్ మార్నింగ్. యా డన్ గైస్. లాస్ట్ క్లాసెస్లో మనము కాస్ట్ సెంటర్స్ అండ్ కాస్ట్ ఎలిమెంట్స్ గురించి, దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ గురించి క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ప్రాఫిట్ సెంటర్. సో ప్రాఫిట్ సెంటర్ ఏ విధంగా మనం కాన్ఫిగరేషన్ సెటప్ చేయాలి అనేది టుడే క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. మీ సిస్టమ్లలో ఓపెన్ అవుతుందా ఎస్ఏపి? చెక్ చేశారా గైస్? అవుతుంది సార్. డన్. కొంచెం 3 డేస్ వాళ్ళకి ఫుల్ అవుతుంది సర్వర్ ఇష్యూ ఉందంట. ఓకే. ఆల్రెడీ స్క్రీన్ షాట్ కూడా గ్రూప్‌లో వేశాను కదా! ఓకే. డన్ గైస్. చూడండి. ఇక్కడ కంపెనీ కోడ్ అంటే ఎఫ్ఐలో హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ ఎఫ్ఐ అని చెప్పుకున్నాం. ఇదే కంట్రోలింగ్ ఏరియాలో సిఓ అనేది హైయెస్ట్ హైరార్సీ ఆఫ్ సిఓ అని చెప్పాం. సో ఇక్కడ కూడా మీరు ప్రోడక్ట్ వైజ్, బ్రాంచ్ వైజ్, ఓకే, బిజినెస్ ఏరియా వైజ్ కూడా ఇక్కడ ప్రాఫిట్ సెంటర్‌లో సెగ్మెంట్ వైజ్ కూడా ప్రాఫిట్ సెంటర్స్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ మీరు చూడొచ్చు. ఓకే. సో ఫస్ట్ కంట్రోలింగ్ ఏరియా మనం ఆల్రెడీ చేసాం. ఈ కంట్రోలింగ్ ఏరియాలో ఒక స్టాండర్డ్ హైరార్సీని క్రియేషన్ చేసుకోవాలి. ఆ స్టాండర్డ్ హైరార్సీ కింద కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్ 2 రిపోర్టింగ్ పర్పస్ కోసం వాటి యొక్క ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఆ కంపెనీ కోడ్స్‌లలో మళ్ళీ ప్రాఫిట్ సెంటర్స్ అంటే బిజినెస్ ఏరియాస్ హైదరాబాద్ ప్రాఫిట్ సెంటర్, బెంగుళూరు ప్రాఫిట్ సెంటర్. ఆ హైదరాబాద్, బెంగుళూరు సెంటర్‌లో మళ్ళీ సెపరేట్ సెగ్మెంట్స్ అనుకోండి. అలాగా. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు? ఇండియా అండర్‌లో స్టేట్స్, స్టేట్స్ అండర్‌లో డిస్ట్రిక్ట్స్, డిస్ట్రిక్ట్స్ అండర్‌లో మండలాలు, మండలాల్స్‌లో విలేజెస్. ఆ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ స్టాండర్డ్ హైరార్కీ కింద కంపెనీ కోడ్స్ ఉంటాయి. కంపెనీ కోడ్స్ కింద ప్రాఫిట్ సెంటర్స్ ఉంటాయి. ఓకే. బ్రాంచెస్ అనుకోండి. లేదంటే బిజినెస్ ఏరియాస్ అనుకోండి, ప్రాబ్లం లేదు. హైదరాబాద్, బెంగుళూరు. వాటిలో మళ్ళీ హైదరాబాద్ ఉంది హెడ్ ఆఫీస్. హైదరాబాద్‌లో మళ్ళీ ఏంటి ఏరియాస్? ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, బెంగుళూరు, మారతాలి, ఆర్కే నగర్. అలాగా. ఈ విధంగా కూడా అంటే కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలా అనేది టుడే కాన్ఫిగరేషన్‌లో మనం డిస్కస్ చేద్దాం. యాహ్! ఎస్ఏబి ఓపెన్ చేస్తున్నాను. ఓకే. ఫస్ట్ మనం ఓకేకేపీలో ఒకసారి చెక్ చేద్దాం. కంట్రోలింగ్ ఏరియా. పొజిషన్ మన కంపెనీ ఏంది? జగ్వార్ కదా! జాగ్వార్. సో ఇది మనం ఆల్రెడీ క్రియేషన్ చేసేసాం. యాహ్! నెక్స్ట్ వచ్చేసి యాక్టివేట్ కంట్రోలింగ్ ఏరియా. ఏసీబీ మెను, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్, సెట్ కంట్రోలింగ్ ఏరియా. ఓకేకే ఏసైనా డైరెక్ట్‌గా వెళ్ళొచ్చు. బ్యాక్ వచ్చేస్తాను ఫస్ట్. స్లాష్ ఎన్. సో ఎస్ఏపి మెను, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్, ప్రాఫిట్ సెంటర్, ఓకేకేఎస్, సెట్ కంట్రోలింగ్ ఏరియా. జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. మనది ఇచ్చేయండి. జాగ్వార్ 1. అక్కడికి యాక్టివేట్ అయిపోయింది బస్. నెక్స్ట్ డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్కీ ఇన్ కంట్రోలింగ్. ఇప్పుడు దీన్ని మనం హెడ్ ఆఫ్ ది గ్రూప్ క్లాస్ ఎన్ ఎస్పిఆర్ఓ ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ,
మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్, స్టాండర్డ్ హైరార్సీ, పొజిషన్, చాక్ 1. ఇక్కడ మన కంపెనీది రిలేటెడ్ చేసుకోవాలి. చాక్ బార్ 1 అండర్ స్కోర్ CO సేవ్ చేయండి. నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ అయిపోయింది కదా. Yeah. దాని కిందనే డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీలో వెళ్దాం. డిఫైన్ ప్రాఫిట్ సెంటర్ అయిపోయింది, దాని కిందనే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు మనము ప్రాసెస్లో చేసుకోవాలి. Yeah. ఎంటర్ ఇవ్వండి. సో దీంట్లో ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని లోయర్ లెవెల్ ఇవ్వండి. ఇది ఇండియా అనుకోండి. ఇండియాలో 2 కంపెనీ కోడ్స్ చేస్తున్నాను. ఒకటి జాక్ 1_01 అనే కంపెనీ కోడ్. ఇక్కడ వచ్చేసి హెడ్ ఆఫ్ ది డిఫైన్ స్టాండర్డ్ హైరార్సీ చేసాం. దీన్ని క్రియేట్ చేసాం. సో దీని అండర్లో ప్రాఫిట్ సెంటర్ గ్రూప్స్ చేయాలి. ఎందుకోసం? రిపోర్టింగ్ పర్పస్ కోసం. ఓకే. సో ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. ఎంటర్. ఇది కంపెనీ కోడ్ 1. దీన్ని సెలెక్ట్ చేసుకొని సేమ్ లెవెల్ జాక్ 1_02. జాక్ 2 అని ఇచ్చుకోండి. ఓకే. ఇప్పుడు ఇండియాలో స్టేట్లు క్రియేట్ చేసాం. ఈ స్టేట్లలో డిస్ట్రిక్ట్లు క్రియేట్ చేద్దాం. మళ్ళీ లోయర్ లెవెల్. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ప్రాఫిట్ సెంటర్. ఓన్లీ ప్రాఫిట్ సెంటర్స్. హైదరాబాద్ ఒకటి, బెంగళూరు ఒకటి. ఈ హైదరాబాద్లో మళ్ళీ సమ్ సెగ్మెంట్స్ అనుకోండి. సో ఇది వచ్చేసి ఇండియా, ఇది వచ్చేసి స్టేట్, ఇది వచ్చేసి డిస్టిక్. ఈ డిస్టిక్ లో మళ్ళీ మండలం. ఎస్ఆర్ నగర్,
బెంగుళూరు. బెంగుళూరులో మళ్ళీ సెగ్మెంట్స్ అనుకుంటా. లిటిల్ బిజినెస్ సెగ్మెంట్ కూడా ప్రాబ్లమే. మారతాహల్లి. ఆర్‌కే నగర్. ఇలామ. ఇప్పుడు నేను కంపెనీ కోడ్ 1 కింద చేశాను. కంపెనీ కోడ్ 2 కింద కూడా మీరు చేయొచ్చు. పైన ఇప్పుడు ఎలా చేశారో అదే విధంగా ఇక్కడ కూడా చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. ప్రస్తుతానికి చాలండి. సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎస్ఏపి మెను స్లాష్ ఎస్ఏపి మెను అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, ప్రాఫిట్ సెంటర్స్, ఇండివిజువల్ ప్రాసెసింగ్ క్రియేటర్. ప్రాఫిట్ సెంటర్, ఇండివిజువల్ ప్రాసెసింగ్ చూడండి. కేఈ 51 అంటే క్రియేట్, కేఈ 52 అంటే చేంజ్, కేఈ 53 డిస్ప్లే, కేఈ 54 డిలీట్, ఆర్కే 6K ఈఏ డిస్ప్లే చేంజెస్. దీన్ని సెలెక్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు వీటికి 5 డిజిట్ నెంబర్స్ కానీ 6 డిజిట్స్ నెంబర్స్ కానీ పెట్టుకోవచ్చు. ప్రాబ్లం లేదు. జాగ్ 100 ఇస్తున్నాను. ప్రాఫిట్ సెంటర్స్ ని క్రియేట్ చేస్తున్నాం. మాస్టర్ డేటా చూడండి. అనాలిసిస్ పీరియడ్ ఫైనాన్స్ ఇయర్ ఇవ్వచ్చు. ఇచ్చేసి ఎండ్ ఆఫ్ ది డే ఒక 10 ఇయర్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. లేదా 1 ఇయర్ అయినా పెట్టుకోవచ్చు. ఫైనాన్స్ ఇయర్ ప్రాబ్లం లేదు. ఓకే. 1/4/25 నుంచి ఇంకా 9/9/9 ఎంతవరకు పెట్టుకోవచ్చు. లేదు 2 మంత్స్ పెట్టుకుంటే పెట్టుకో, 3 మంత్స్ పెట్టుకుంటే పెట్టుకో, 1 ఇయర్ పెట్టుకుంటే పెట్టుకో. నీ చాయిస్. ఎస్ఆర్ నగర్. ఎస్ఆర్ నగర్ ప్రాఫిట్ సెంటర్. మిస్టర్ రామ్ డిపార్ట్మెంట్స్. ఓకే. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పెట్టుకోండి. అండ్ కాస్ట్ సెంటర్స్ ఉన్నాయి కదా అలా. ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన ప్రాఫిట్ సెంటర్స్ అన్ని ఇక్కడికి వచ్చేసి ఉంటాయి. ఇప్పుడు ఎస్ఆర్ నగర్ కదా, ఎస్ఆర్ నగర్ సెలెక్ట్ చేసుకోండి. సెగ్మెంట్ అంటే ఇది కూడా మనకు ఎక్స్పెన్సెస్ అయినా తీసుకోవచ్చు, ఏరియా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, బుక్స్, పెన్స్, సేల్స్, నోట్స్, రెంట్, సాలరీస్ ఉన్నాయి. రెంట్ అనేది తీసుకుంటాను. మిగతా వాటితో అవసరం లేదు. మీరు పైన యాక్టివేట్ చేయండి. అక్కడ ప్రాఫిట్ సెంటర్ జాగ్ 100 హ్యాస్ బీన్ క్రియేటెడ్. ఇది ఎస్ఆర్ నగర్కి 200. ఇది వచ్చేసి మనకి అమీర్పేట్. మీకు ఇలాగ చాలా మంది చెప్పింటాను కాబట్టి ఆ నేమ్స్ ఇక్కడే ఉన్నాయి. మీరు టైప్ చేసుకోండి. మిస్టర్ రామ్ అడ్మిషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇక్కడ అమీర్పేట ప్రాఫిట్ సెంటర్ గ్రూప్. సెగ్మెంట్ దీనికి రెంటే తీసుకున్నాను. నెక్స్ట్ జాగ్ 300. మారతాహల్లి. మిస్టర్ కళ్యాణ్ సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటా. 2 వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, 2 వచ్చేసి మనకి సేల్స్ డిపార్ట్మెంట్. మారతాహల్లి ప్రాఫిట్ సెంటర్.
సెగ్మెంట్ సాలరీస్ తీసుకుంటాం. 1, 2, 3, 4 యాక్టివేట్. 400. ఎస్ఆర్ నగర్ కాకుండా ఆర్కే నగర్. ఇలాగా ప్రాఫిట్ సెంటర్స్ ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ KS02లోకి వెళ్ళి మనము కాస్ట్ సెంటర్స్ కి సంబంధించి చేసాం. సో వాటికి బ్యాక్ ఎండ్ లో ప్రాఫిట్ సెంటర్స్ ని డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు. /n KS02 ఇక్కడ 1001 అంటారు. ఇక్కడ లాస్ట్ లో ప్రాఫిట్ సెంటర్ లో ఇప్పుడు మనం ఏవైతే క్రియేట్ చేసామో అవి సెటప్ చేయొచ్చు డైరెక్ట్ గా. ఓకే, ఇక్కడ మనం ఇప్పుడు చేసాం కదా అవి. ఫస్ట్ మనకి ఎస్ఆర్ నగర్ సేవ్ అంటారు. 1002 మిల్క్ 2001 మారుతా. ఇలా ఓకే. ఒకసారి మనం /n OB57 లో F5 జరిగి మారుస్తాం. వాల్మార్ట్ ఉంది, నైట్ చెప్పే క్లాస్ వాళ్ళది, జాక్ బర్బన్ మనది చేంజ్ చేద్దాం. చేంజ్ చేసి సేవ్ చేద్దాం. /n సో ఇప్పుడు FB50కి వెళ్దాం. టుడే డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ సాలరీస్ తీసుకున్న ప్రాబ్లం. సాలరీస్ అకౌంట్ 5000 వాల్యూ డేట్ కాస్ట్ సెంటర్ ప్రాఫిట్ సెంటర్
ఎస్ఆర్ నగర్. మళ్ళీ సాలరీస్ డెబిట్ 5,000. అమీర్పేట్. బ్యాంక్ అకౌంట్. ఎంటర్. Field value date is not permitted. Profit center not permitted. ఓకే. సో తర్వాత వచ్చేసి సిమ్యులేట్. ఓకే. 5,000, 5,000, 10,000 సేవ్ చేయండి. సో తర్వాత డాక్యుమెంట్ డిస్ప్లే. సో తర్వాత చూస్ లేఅవుట్. చూడండి. కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు మనము అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చేసాం. సేల్స్ డిపార్ట్మెంట్ కూడా చేయొచ్చు. చూడండి, కాస్ట్ సెంటర్ చూపిస్తుంది, ప్రాఫిట్ సెంటర్ చూపిస్తుంది, సెగ్మెంట్ కూడా చూపిస్తుంది. మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. ఇప్పుడు నేను లైక్ మారతహల్లి, ఆర్కే నగర్ కూడా చేస్తాను. మీరు ఏ జిఎల్ కానీ చేయొచ్చు, రెంట్కు, టెలిఫోన్ బిల్ ఏదైనా చేయొచ్చు. 20,000 వచ్చిన సేమ్ డాక్యుమెంట్ డిస్ప్లే, చూస్ లేఅవుట్, స్టాండర్డ్ ఫర్ ఫ్లెక్స్ జిఎల్. సో జాగ్ 300, జాగ్ 400 ఇలా కూడా మనం చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ ద ప్రాఫిట్ సెటర్ కాన్ఫిగరేషన్. ఇలా దీన్ని చేయాల్సి వస్తుంది. చాలా సింపుల్ గా ఉంటుంది. అంత ఏమి ఇదే ఉండదు, చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, క్లియర్ గైస్. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ప్రాఫిట్ సెంటర్ సంబంధించి? ఎనీ వన్ క్లియరా? యా. నెక్స్ట్ చూడండి, మనకి ఎస్ఏపి ఈసీసీ 6.0కి S4 హనాకి సంబంధించి కొన్ని డిఫరెన్సెస్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు స్టార్టింగ్ లో చూసింటారు, లైక్ మనము ఒక ప్రాసెస్ ని ఫాలో అవ్వాలంటే లైక్ అసాప్ మెథడాలజీ యూజ్ చేసాం.
అంటే ఎస్ఏపిలో అకౌంట్స్ ఒక స్టార్టింగ్ నుంచి ఒక ఎండింగ్ లెవెల్ వరకు ఒక ప్రాసెస్ ఫాలో అవ్వమని చెప్పారు వాళ్ళు. సో దానికి సంబంధించి చూసుకుంటే ఈసీ 6.0లో అసాప్ మెథడాలజీ ఫాలో అవ్వమని చెప్పారు. అదే ఎస్4 హనాకు వస్తే యాక్టివేట్ మెథడాలజీని ఫాలో అవ్వమని చెప్పారు. యాక్టివేట్ మెథడాలజీ. ఓకే. సో అసాప్ మెథడాలజీ స్టేజ్లో ఇక్కడ మీరు చూస్తే ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్ అండ్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్ ఉంది. ఈ ప్రాసెస్లో వాళ్ళు ఫాలో అవ్వమని చెప్పారు. సో దీనికి కొంచెం నేమ్స్ చేంజెస్ చేస్తూ ఎస్4 అనాలో ఏమి ఇచ్చారు? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్ కామన్. ఇక్కడ బ్లూ ప్రింట్ స్టేజ్ ఇచ్చారు. ఇక్కడేమో ఎక్స్ప్లోర్ స్టేజ్ ఇచ్చారు. ఇక్కడ ఏమో రియలైజేషన్ స్టేజ్ అన్నాడు. ఇక్కడ రియలైజ్ స్టేజ్ అన్నాడు. ఇక్కడ ఏమో ఫైనల్స్ ప్రిపరేషన్ స్టేజ్ అన్నాడు. ఇక్కడ డిప్లాయ్ స్టేజ్ అన్నాడు. ఇక్కడ గో లైవ్ అండ్ సపోర్ట్ స్టేజ్ అన్నాడు. ఇక్కడ రన్ స్టేజ్ అన్నాడు. నేమ్స్ కొంచెం మార్చడం జరిగింది స్వర్ణాలో ఒక ప్రాసెస్లో యాక్టివేట్ మెథడాలజీ అనే ప్రాసెస్లో కొంచెం నేమ్స్ అనేది మార్చడం జరిగింది. సో తర్వాత ఇక్కడ LSMW లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ వర్క్ బెంచ్, ఇక్కడ LTMC లెగసీ ట్రాన్స్ఫర్ మైగ్రేషన్ కాక్పిట్ అంటే నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడానికి ఉపయోగించే టూల్స్. ఐడాక్ అంటారు, LSMW అంటారు, వీటిని అనమాట. సో తర్వాత అంటే డేటా వచ్చేసి ఎక్సెల్, టాలీ, వింగ్స్, పీపుల్ సాఫ్ట్. అది ఎక్సెల్, టాలీ, వింగ్స్, పీపుల్ సాఫ్ట్ అంటే నాన్ ఎస్ఏపిలో ఉన్న డేటాను ఎస్ఏపిలోకి మ్యాప్ చేయడం. దట్ ఈస్ కాల్డ్ LSMW. ఈసీ 6.0లో అంటాము. ఎస్4 అనాలో LTMC అని చెప్తాము. ఓకే. ఇక్కడ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్ ITS2 టైప్స్. ఓకే. ఇక్కడ వచ్చేసి సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ సిట్ అంటారు. అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ UAT అంటాం. మన డెవలప్మెంట్ సర్వర్లో ఓకే క్వాలిటీ సర్వర్లో ఉంటాయి కదా, దానికి సంబంధించిన షార్ట్ కట్ నేమ్ లాగా. తర్వాత ఇక్కడ ఈసీ 6.0లో కస్టమర్స్ అని అంటారు. ఎస్4 హనాలో కూడా కస్టమర్స్ అంటారు. అదే ఈసీ 6.0లో వెండర్స్ అంటాం. ఇప్పుడు మనం వెండర్స్ అని పిలుస్తాం సప్లయర్స్, కానీ ఎస్4 హనాలో సప్లయర్స్ అంటాం. అంటే ఇప్పుడు టాలీలో సప్లయర్స్ అని ఎలా అంటామో ఎస్4 హనాలో కూడా సప్లయర్స్ అని ఇచ్చారు. సప్లయర్స్ అని మనం పిలుస్తాం. ఇక్కడ అబాపర్స్. అబాపర్ ఫుల్ ఫామ్ ఏంటి? మనకి అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటాం. ఎస్4 ఎస్ఏపి ఈసీ 6.0 లేని ఫీచర్స్ని రిక్వైర్మెంట్స్ ఏవైనా కావాలనుకుంటే ఆ క్లయింట్ తగిన విధంగా అబాపర్తో కూర్చొని ఆ యొక్క రిక్వైర్మెంట్స్ సంబంధించిన ఫామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేస్తాం. సో ఇక్కడ UI5 ఫ్యూరీ డెవలపర్ మొబైల్‌లో, ట్యాబ్‌లో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసే విధంగా మనకి ఫ్యూరీ ఫీచర్స్ తీసుకొచ్చారు ఎస్4 ఇక్కడ ఈసీసీ అంటారు. దాని ఫుల్ ఫామ్ చూస్తే ఎంటర్ప్రైజ్ సెంట్రల్ కాంపోనెంట్ అంటాం. ఈఆర్‌పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. ఓకే. సో తర్వాత ఎంఎం, ఎస్‌డి, పీపీక్యూఎం ఇవన్నీ కూడా మనకి ఎఫ్ఐ నుంచి సిఓకి మిగతా వాటికి ఇంటిగ్రేట్ అవుతాయి. ఇంటిగ్రేట్ అనేది అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో తర్వాత ఒరాకిల్ నుంచి పీపుల్ సాఫ్ట్‌కి, పీపుల్ సాఫ్ట్ నుంచి ఎస్4 హనాకి. సో ఇలా మనము డేటాని మైగ్రేషన్ చేసేటప్పుడు ఇక్కడ ఎస్4 హనాలో గ్రీన్ ఫీల్డ్ ఇంప్లిమెంటేషన్ మెథడాలజీ ఉపయోగించమని చెప్పారు. అదేవిధంగా ఈసీసీ నుంచి ఎస్4 హనాకు మారాలంటే బ్రౌన్ ఫీల్డ్ మెథడాలజీ ఇంప్లిమెంటేషన్ ఉపయోగించమని చెప్పారు. చూడండి మైగ్రేషన్‌కి మనకి చూడండి ఈఆర్‌పి టు ఈఆర్‌పి. ఈఆర్‌పి టు ఈఆర్‌పి అయితే బ్రౌన్ ఫీల్డ్. ఇక్కడ నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపి లేకంటే గ్రీన్ ఫీల్డ్. సో ఎస్ఏపి ఎఫ్ఐ కన్సల్టెంట్ అంటారు ఈసీ 6.3లో. ఎస్4 హనాలో ఏమంటారు? ఎస్4 హనా సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అని పిలుస్తారు. ఇక్కడ హెచ్డిడి ఉంటాయండి. ఆ సబ్జెక్టులన్నీ కామన్ అండి. ఓకే. సబ్ లేదు లేదు. సబ్జెక్ట్స్ కామన్. ఏ వర్షన్ మారినా ఒక 5% అండి మారేది. ఇంక అంతకు మించి ఏం మారవు. సార్ ఇందులో ఓకేనా? ఉండవా సార్? ఇప్పుడు ఎస్4 మనకి హనాలో ఇప్పుడు ఎస్డిపిపి ఇట్లా మనకి సెపరేట్‌గా ఉండవండి ఎస్4 రీసెంట్‌గా హనాలో? ఐఫోన్ రిలీజ్ చేశారు. 16 నుంచి 17 అన్ని ఫీచర్స్ మారవు. ఓకే. ఓకే. మీరక్కడ ఊరికే మెన్షన్ దాని వెనక ఉన్న చెప్పేసరికి అది సెపరేట్‌గా కెమెరాస్ వస్తదేమో అనుకున్నా అందుకే. లెఫ్టో, ఓకే. రైటో యాడ్ చేయడము, అది న్యూ వర్షన్ రిలీజ్ చేయడం. అంతే. ఓకే సార్. ఏమంటే జనాలకి మార్కెటింగ్ అవ్వాలి అంటే దాన్ని ఓకే. అప్పుడప్పుడు మారుస్తున్నట్టుగా కనిపించాలి.
సీరీస్‌లు మారుస్తున్నట్టు సార్. కనిపిస్తే, అబ్బా! దీంట్లో కొత్త ఫీచర్స్ ఏమైనా వచ్చాయేమో అని పాతది వదిలేసి కొత్తది కొంటారు. అంటే మార్కెటింగ్ స్కిల్స్ ఇవి. ఇక్కడ కూడా కొన్ని ఫీచర్స్ అన్నీ మార్చారనమాట. ఓకే. అది. ఇప్పుడు ముందు హార్డ్ డిస్క్ హెచ్‌డీడీ ఓకే అండి. వాడుతున్నారనుకోండి. ఎస్ఎస్‌డీ వాడతారు. అంటే ఏంటి? కొంచెం వర్క్ స్పీడ్ పెరుగుతుంది. ఓకే. అలా. తర్వాత మనము ఎస్ఏపీ ఈసీ 6.0లో క్విక్ ఆఫ్ మీటింగ్స్ అనేవాళ్ళం. ఓకే. ఏదైనా మీటింగ్స్ జరగాలనుకుంటే. ఇక్కడ మామ్ అంటారు. మినిట్స్ ఆఫ్ మీటింగ్. ప్రూఫ్ రైట్. ఆఫ్ ఎవిడెన్స్. ఓకే. సో, తర్వాత ఈసీసీ 6.0లో టైప్స్ ఆఫ్ డేటా. అంటే లైక్ ఏ దాంట్లో అయినా ఈసీ ఓకే. 6.0లో అయినా ఎస్/4HANA అయినా డేటా మ్యాండేటరీ. మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజ్డ్ డేటా. ఇంక దీంట్లో మనకి వెండర్స్, కస్టమర్స్‌ని క్రియేషన్ చేసుకోవాలి. లైక్ ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలంటే పర్చేజ్, సేల్స్, ఎక్స్‌పెన్స్, ఇన్‌కమ్స్ ఇవన్నీ ఉంటాయి. అదే కస్టమైజ్డ్ డేటా వచ్చేసి కాన్ఫిగరేషన్స్ అనేవి మనం చేస్తాం. ఇవన్నీ కామన్‌గా మనకి. ఓకే. ఇంక డేటాలో ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి? కస్టమర్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, అసిస్టెంట్ మాస్టర్ డేటా, హౌస్ బ్యాంక్ మాస్టర్ డేటా, జీఎల్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, ప్రాఫిట్ సెంటర్ మాస్టర్ డేటా. ఇలా మనకి ఆల్మోస్ట్ అన్ని రకాలుగా ఉంటాయి. సో, ఇవి సమ్ చేంజెస్. ఎక్కువ ఏం మారవమ్మా. లిమిటేషన్సే ఉంటాయి. దీంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, ఇది. వీటిని సమ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ చేంజెస్ అని చెప్తాం. సో, తర్వాత మనకి డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చూసుకుంటే డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అంటే ఏంటి? సో, ఇప్పుడు ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. ద డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ టూల్, ఈజ్ వైడ్లీ అండ్ మోస్ట్ కామన్లీ used with this function. The document splitting is the line item based on the characteristics like profit center, segment, business area. It is used to get the financial statement correctly for segment reporting. Document splitting types three types: activate splitting, passive splitting, zero balance splitting. అంటే మనం చెప్పుకున్నాం కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్, బిజినెస్ ఏరియా వైజ్ కూడా మనము ప్రాఫిట్ సెంటర్స్ని ఐడెంటిఫై చేసాం. ఇక్కడ ఏంటంటే స్ప్లిట్టింగ్ చేస్తారు. ఓకే. స్ప్లిట్టింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20,000 ఉంది. 20,000లో 12,000కి స్ప్లిట్టింగ్, 8,000కి స్ప్లిట్టింగ్ అలా అనమాట. సో ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ. యాక్టివేట్ స్ప్లిట్టింగ్. యాక్టివేట్ స్ప్లిట్టింగ్ ఈజ్ నోన్ యాజ్ రూల్ బేస్డ్ స్ప్లిట్టింగ్. The system splits the document on the basis of predefined splitting rules. In the vendor invoice transactions, customer invoice transactions, account items are split according to the ratios of purchase accounts, sales accounts. ఇప్పుడు మనం పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం. సో దాన్ని ఏ విధంగా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు? ఎంత అమౌంట్‌కి? లిమిటేషన్. Passive splitting. A passive splitting is used during clearing transactions like payment transactions. The system creates a reference to the existing account assignments. These are usually a basis for the line items to be split. సో ఇప్పుడు పైన పర్చేజ్ చేసాం, కింద తర్వాత సేల్ చేసాం. ఆ అమౌంట్ క్లియరింగ్ అయినాయా లేదా అనేదే పాసివ్ స్ప్లిట్టింగ్. తర్వాత జీరో బ్యాలెన్సింగ్. పర్చేజ్ చేసాం, సేల్ చేసాం, అమౌంట్స్ క్లియర్ చేసాం. ఏమైనా జీరో బ్యాలెన్స్ అయినాయా? ఏమైనా పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయా? Zero balance splitting ensures the document is balanced and the document is also balanced for specific characters. అవి ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయన్నది జీరో బ్యాలెన్సింగ్‌ని చెక్ చేస్తుంది. ఎగ్జాంపుల్ సినారియో బిఫోర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. కస్టమర్‌కి మనం 20,000 సేల్ చేసాం. దాంట్లో సేల్స్ 1 12,000 ప్రాఫిట్ సెంటర్, సేల్స్ 2 8,000 ప్రాఫిట్ సెంటర్. అవుట్‌పుట్ టాక్స్ 28%. ఇలా స్ప్లిట్టింగ్ చేయొచ్చు. చాలా సింపుల్‌గా ఉంటుంది. అది మీకు టాస్క్. అది నేను వీడియోస్ ఇస్తాను. దీంట్లో ఒక డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్‌లో ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. స్ప్లిట్టింగ్ రూల్స్, ఐటెమ్ కేటగిరీ, బిజినెస్ ట్రాన్సాక్షన్ అండ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్, స్ప్లిట్టింగ్ మెథడ్. సో విచ్ అకౌంటింగ్ ఐటమ్స్ ఆర్ స్ప్లిట్? వాట్ క్యాలిక్యులేషన్స్ ఆర్ యూజ్డ్ టు స్ప్లిట్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ అకౌంటింగ్ ఐటమ్స్. Item category. Item category is the grouping of individual accounts instead of defining the splitting rules for all expense accounts individually.
ద ఐటెమ్ కేటగిరీ గ్రూప్స్ ఆల్ ఎక్స్పెన్స్ అకౌంట్స్ టుగెదర్. ఓకే. సో ఇక్కడ మనకి మీరు ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో జీఎల్ అకౌంట్స్ క్రియేషన్ చేసేటప్పుడు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అడుగుతుంది. ఐటెమ్ కేటగరీస్. అంటే రెంట్ 4,01,000 నుంచి స్టార్ట్ అయింది. 4,10,000కి పోస్టేజ్ ఎండ్ అయింది. అంటే 10 జీఎల్స్‌ని మీరు క్రియేషన్ చేశారు. అవి ఏ కేటగరీ కిందకి వస్తాయి? ప్రైమరీ కాస్ట్ కిందకి వస్తాయా? రెవెన్యూ కిందకి వస్తాయా? అనేది మీరు స్టార్టింగ్‌లో డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్‌కి ఎర్రర్ వచ్చింది సార్ అని చెప్పి అడిగింటారు. అప్పుడు నేను చెప్పింటాను. అది డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్‌కి లింక్ ఉంటుంది. అదనమాట ఇక్కడ. ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్. తర్వాత ఒక సినిమా తీస్తారు 10,00,00,000 పెట్టి. బ్రేక్ ఈవెన్ అయిందా అని అడుగుతారు. అంటే ఏంటి? పెట్టిన పెట్టుబడి వచ్చిందా? ఇంగా రాలేదా? బిజినెస్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ జనరల్ బ్రేక్ డౌన్ ఆఫ్ అన్ బిజినెస్ ప్రాసెస్. బిజినెస్ ట్రాన్సాక్షన్ వేరియంట్ ఈజ్ ఏ స్పెసిఫిక్ వర్షన్ ఆఫ్ ఎ బిజినెస్ ట్రాన్సాక్షన్. ఇంగా స్ప్లిట్టింగ్ మెథడ్. ఇట్ ఈస్ ద మెయిన్ డ్రైవర్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. ఇట్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్టింగ్ రూల్స్ ఫర్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. Technically, it is a collection of splitting rules and business transactions variants. ఓకే. సో, ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. దీంట్లో అన్నీ చేసేది ఉండదు. ఒక రెండో, మూడో చేస్తాం అంతే. అన్నీ ఇంగ డిఫాల్ట్‌గా ఉంటాయి. జస్ట్ చెక్ చేసుకోవడమే అంతే. క్లాసిఫై ద జీఎల్ అకౌంట్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. క్లాసిఫై డాక్యుమెంట్ టైప్స్ ఫర్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్. డిఫైన్ ద జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. అసైన్ జీరో బ్యాలెన్స్ క్లియరింగ్ అకౌంట్. డిఫైన్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్. Define document splitting characteristics for controlling, activate document splitting, and custom posting FB70, customer payment F-28. చాలా సింపుల్‌గా ఉంటుంది గైస్. వీటికి సంబంధించిన వీడియోస్, డాక్యుమెంట్స్, బ్లూ ప్రింట్స్ అన్నీ కూడా మళ్ళీ ఆల్ వీడియోస్ మీకు మెయిల్ వస్తాయి. చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు చూసుకొని ప్రాక్టీస్ కూడా చేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. క్లియర్ అమ్మా? డౌట్స్ ఉన్నాయా ఈరోజు ఏమైనా? చెప్పండి. చేయొచ్చు. 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 సెకండ్ స్క్రీన్ వస్తది. స్టార్టింగ్‌లో ఇప్పుడు మీకెలా ఉందో స్క్రీను అలా కనిపించదు. ఇప్పుడిది నా మొదటి స్క్రీన్. ఇంకొక ఆయనతో స్ట్రక్ అవుతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఎలా చూపిస్తుందంటే, ఇప్పుడు సో ఈ స్మాల్ ఐకాన్ డాట్ అండి. నార్మల్ పైన ఐకాన్ కనబడుతుంది కదా! ఈ మన సిస్టమ్‌లో ఈ ఈసీసీతో పాటు ఎస్4 హనా కూడా ఇన్‌స్టాల్ నాకు ఈ చేసుకోవచ్చండి ఎట్ ఏ ఐకాన్ టైమ్? ఇది మొదటి 2 స్క్రీన్. ప దీంట్లో సపోర్ట్ మరొక ఉందా? సెకండ్ స్క్రీన్ ఉంటుంది. ఆ సెకండ్ స్క్రీన్‌లో మళ్ళీ మీకు ఓకే. ఇవన్నీ ఆప్షన్స్ కొన్ని ఉంటాయి. దిస్ పీసీ. ఓకే. ఇంకో ఓకే. ఇంకో ఆ యాప్ సెకండ్ స్క్రీన్‌లో మీరు ఇంకో ఎస్ఐపి దాంతో ఐకాన్ చేసుకోవాలన్నా, తోటి ఓపెన్ స్టార్ట్ చేసినా అవుతది. అంతే ప్రాక్టీస్ కదండీ? చేయొచ్చు. పెద్దగా చేంజెస్ ఏమి ఉండవండి. బట్ ఓకే. అది తీసుకొని ప్రాక్టీస్ చేయడం కూడా బెటరే. సేమ్ ఇవే టీ కోడ్స్ ఉంటాయి. ఏం కొత్తగా ఏం మారవు. ఓకే. డోంట్ అవును. వరీ. ఓకే గైస్. యాహ్! ఓకే. డన్ గైస్. ఇది చేయండి. మా అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్ కూడా గ్రూప్‌లో వేస్తాను. అప్‌లోడ్ చేస్తాను. అది కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. యాహ్! ఓకే. హ్మ్. ఓకే. ఓకే.